Dear students, I am Suryakala Kumari, lecturer in botany, Sri Venkateshwara College of Arts and Science, Amalapuram. We are discussing today topic is the third year botany syllabus. Third year botany syllabus, fifth semester, fifth B paper, plant ecology and phytogeography. In that, we discussing topic is the third unit topic, plant community. Plant community. What is the characteristics of the plant community? We are already discussed in the last class plant community characters of the qualitative characters గురించి మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. Now we are discussing the quantitative characters. In qualitative characters, majorly 9 characters are there: physiognomy, phenology, stratification, abundance, dispersion and sociability, and life forms. Next, disseminal types. Last one is the biological spectrum. These are 9 of the qualitative characters of the plant community. Next, we are discussing the quantitative characters. In quantitative characters, in syllabus, మనకు సిలబస్లో ఇచ్చినటువంటివి 3 క్యారెక్టర్స్ ఉన్నాయి. వాటిని ఇక్కడ డిస్కస్ చేస్తున్నాము. ఫస్ట్ ఈజ్ ద డెన్సిటీ. క్వాంటిటేటివ్ క్యారెక్టర్స్. క్వాంటిటీ మీన్స్ సైజ్, అంటే పరిమాణం అని చెప్పేసి చెప్తాం. ఇక్కడ దట్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద డెన్సిటీ ఫామ్. అంటే డెన్సిటీ, ఇట్ మీన్స్ ఇండివిజువల్స్. హౌ మెనీ ఇండివిజువల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ దట్ ఈస్ ద డెన్సిటీ. Density is the number of individuals of a species in an unit area or volume. Density represents the numerical strength of a species in a community. When the total number of individuals is divided by the total measured area, the density of each individual species is obtained. Density means number of individuals of a species. అంటే ఒక జాతికి సంబంధించినటువంటి మొక్కలు ఎన్ని ఉన్నాయి అనేటటువంటి వాటి యొక్క నెంబర్ని ఎక్స్ప్రెస్ చేసేటటువంటిది డెన్సిటీ. ఇన్ ఏ యూనిట్ ఏరియా, అంటే ఒక యూనిట్ మీటర్ స్క్వేర్ అనుకుంటే ఆ మీటర్ స్క్వేర్ రీజియన్ లోపల ఒక స్పీసీస్కి సంబంధించినటువంటి మొక్కలు ఎన్ని ఉన్నాయి అనే విషయాన్ని ఐడెంటిఫై చేయగలగాలి మనం. దట్ ఈస్ ద డెన్సిటీ. దిస్ ఈజ్ ద న్యూమరికల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఎ స్పీసీస్ ఇన్ ఏ కమ్యూనిటీ. అంటే మనం అలా నెంబర్ని ఐడెంటిఫై, అంటే ఒక జాతికి సంబంధించినటువంటి మొక్కలు ఎన్ని ఉన్నాయో చెప్పగలిగినప్పుడు, ఏ ఏ ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయో చెప్పగలిగినప్పుడు మనం ఆ కమ్యూనిటీ యొక్క క్యారెక్టర్ని, దాని యొక్క స్టామినాని మనం తెలుసుకోగలుగుతాం. అంటే ఆ కమ్యూనిటీలో ఎన్ని రకాల స్పీసీస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ప్రజెంట్ అయి ఉన్నాయి, ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నాయి అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. మన టోటల్ నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ అంటే ఒక ఏరియా లోపల, అదే ఒక కమ్యూనిటీ లోపల ఉండేటటువంటి డిఫరెంట్ స్పీసీస్ని కానీ ఐడెంటిఫై చేయాలంటే మనకి టోటల్ మెజర్డ్ ఏరియా ద డెన్సిటీ ఆఫ్ ద ఈచ్ ఇండివిజువల్ స్పీసీస్ ఈజ్ అబ్టైన్డ్. అంటే మనం ఒక స్పీసీస్ యొక్క ఇండివిజువల్ నెంబర్ని తెలుసుకోవడానికి, అంటే ఇండివిజువల్ అంటే ఒక స్పీసీస్ యొక్క నెంబర్ తెలుసుకోవడానికి టోటల్ నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్, అక్కడ ఉన్నటువంటి మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ ఎంత బై శాంపుల్డ్ ఏరియా, మనం తీసుకున్నటువంటి ఏరియా మీటర్ స్క్వేరా, సెంటీమీటర్ స్క్వేరా, లేకపోతే ఇంకేంటి అనేటటువంటి విషయాన్ని మెన్షన్ చేయాలన్నమాట. దాన్ని బట్టి మనం డెన్సిటీని ఐడెంటిఫై చేయొచ్చు. The value thus obtained is them expressed as the number of individuals per unit area. అంటే ఒక యూనిట్ ఏరియా లోపల ఎన్ని నెంబర్, అంటే ఒక స్పీసీస్ సంబంధించినటువంటి నెంబరు ఎంత ఉంది అనేటటువంటిది మనం తెలుసుకోగలుగుతాం అన్నమాట. Density of a population is governed by environmental factors like
లైట్, ప్రెసిపిటేషన్, సాయిల్ టైప్. అంటే మన పాపులేషన్ యొక్క డెన్సిటీని దాని మీద ప్రభావం చూపించేటటువంటి ఫ్యాక్టర్స్ ఏవి అన్నప్పుడు లైటు, వర్షపాతము, అలాగే సాయిల్ టైపు అంటే అక్కడ ఉండేటటువంటి సాయిల్ రెడ్ సాయిలా, బ్లాక్ సాయిలా, లేకపోతే మిక్స్డ్ టైప్ ఆఫ్ సాయిలా, అంటే రకరకాల సాయిల్స్ ఉన్నాయి కదా, ఆ సాయిల్ యొక్క కండిషన్ బట్టి మనకి ఆ డెన్సిటీ అనేటటువంటిది ఎక్స్ప్రెస్ అవుతుందన్నమాట. దిస్ ఈజ్ ద డెన్సిటీ ఆఫ్ ద కమ్యూనిటీ. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ అంటే పౌనపుణ్యము అని పిలుస్తూ ఉంటాం. Frequency indicates the homogeneity of dispersion of the individuals of a species in the community. The frequency is expressed as the percentage occurrence of individuals of a species in a number of observations. Thus, the estimate of frequency depends upon the size of the sampling unit. అంటే మనం ఒక కమ్యూనిటీ లోపల అంటే నెంబర్ ఆఫ్ స్పీసీస్ ఉంటాయి. ఆ స్పీసీస్ అనేటటువంటి యూనిఫామ్గా స్ప్రెడ్ అయి ఉన్నాయి. అంటే అన్నీ ఆల్ స్పీసీస్ ఆర్ స్ప్రెడ్ ఓవర్ ఇన్ ద కమ్యూనిటీ ఇన్ ఈక్వల్ ఇన్ నెంబర్ అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. అంటే నెంబర్ ఆఫ్ స్పీసీస్ ఉంటాయి. ఒక 10 టైప్ ఆఫ్ స్పీసీస్ ఉన్నాయి అనుకున్నాం. ఆ 10 టైప్స్ ఆఫ్ స్పీసీస్ ఆ కమ్యూనిటీలో ప్రజెంట్ అయి ఉన్నాయి. ఒక మీటర్ స్క్వేర్ లేకపోతే ఒక కిలోమీటర్ స్క్వేర్ రీజన్లోనూ ప్రజెంట్ అయి ఉన్నాయి. వాటి యొక్క టోటల్ స్పీసీస్ ఆ 10 స్పీసీస్ సంబంధించి ఒక్కొక్క స్పీసీస్ సంబంధించి ఒక 50 ప్లాంట్స్ అనుకుందాం, నియర్ 45 to 50 ప్లాంట్స్. అలాగా ఆ 10 స్పీసీస్ కూడా అలాగా 45 to 50 ప్లాంట్స్ మధ్యలో ఉన్నట్లయితే దట్ ఈస్ ద హోమోజెనిటీ ఆఫ్ డిస్పర్షన్ ఆఫ్ ద ఇండివిజువల్స్ అని చెప్పొచ్చు అనమాట. అంటే అన్ని రకాల జాతులు కూడా ఈక్వల్ ఇన్ నెంబర్లో, అంటే 50 అంటే 50 అని కాదు, నియర్ ఆఫ్ దాని దగ్గరలో సమానంగా స్ప్రెడ్ ఓవర్ అయి ఉండాలన్నమాట కమ్యూనిటీ లోపల. దట్ ఈస్ కాల్డ్ ఫ్రీక్వెన్సీ. దాన్ని మనం పర్సంటేజ్లో ఎక్స్ప్రెస్ చేస్తాం. అంటే ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయొచ్చు, ఎస్టిమేట్ చేయొచ్చు అన్నప్పుడు మనం అబ్జర్వేషన్స్ ద్వారా మనం ఈ క్వాడ్రంట్స్ ఉంటాయి కదా, అంటే స్క్వేర్ షేప్లోనో అంటే నెంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ క్వాడ్రంట్స్ ఉన్నాయి. ఆ క్వాడ్రంట్స్ని అందులో వేసి ఒక ఏరియా లోపల వేసి మనం క్యాలిక్యులేట్ చేస్తాం అన్నమాట. ఆ క్యాలిక్యులేట్ చేయడం ద్వారా వచ్చినటువంటి నెంబర్ ఆఫ్ స్పీసీస్ని కౌంట్ చేసి పెడతాం. అంటే ఒక క్వాడ్రంట్ అంటే ఒక స్క్వేర్గా ఉన్న దాని చట్రాన్ని తీసుకెళ్ళి ఒక ఏరియా లోపల వేసినప్పుడు ఆ క్వాడ్రంట్ లోపల ఎన్ని రకాల స్పీసీస్ ఉన్నాయి, ఈచ్ స్పీసీస్ హౌ మెనీ నెంబర్ అంటే ఇండివిజువల్ ఆఫ్ నెంబర్ ఆఫ్ స్పీసీస్ అంటే ఆ జాతికి సంబంధించినటువంటి ఇండివిజువల్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసి లెక్క రాస్తాం అనమాట. అలాగే 4 or 5 క్వాడ్రంట్స్ అలా వేసి ఒక చార్ట్ ప్రిపేర్ చేసుకుంటాం. దాన్ని బట్టి మనకి ఒక ఐడియా వస్తుందన్నమాట. డిఫరెంట్ వర్కర్స్ హ్యావ్ కన్సిడర్డ్ ఏ స్పీసీస్ టు బి ప్రజెంట్ ఓన్లీ ఇఫ్ ఏ రూట్, బ్రాంచ్ ఆర్ లీఫ్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ది శాంపుల్. అంటే పూర్తి మొక్క మనకి ఆ క్వాడ్రంట్లో ఉండాలి, ఆ చట్రం లోపల ఉండాలన్నమాట. ఒక రెక్టాంగులర్ షేప్లోనో స్క్వేర్ షేప్లో ఉండేటటువంటి క్వాడ్రంట్ ఉంటుంది కదా, దాని లోపల ఉండాలి. ర్యాంకియర్స్ డివైడెడ్ ద ఫ్రీక్వెన్సీ ఇంటూ 5 classes. ఈ ర్యాంకియర్ అనే అతను ఈ మొక్కలకు సంబంధించి ఒక 5 classes కింద డివైడ్ చేయడం జరిగింది. క్లాస్ A, B, C, D, E అని. అంటే మనం పర్సంటేజ్లో ఎక్స్ప్రెస్ చేస్తున్నాం కదా ఫ్రీక్వెన్సీని. 0 to 20% ఉన్నటువంటి ఆ పర్సంటేజ్ని ఏ క్లాస్ కింద, 21 to 40% ఉన్నటువంటి ప్లాంట్స్ని బి క్లాస్ కింద, సి వచ్చి 41 to 60%, డి వచ్చి 61 to 80%, ఈ వచ్చి 81 to 100%. అంటే ఇలాగ పర్సంటేజ్ని 5 classes కింద డివైడ్ చేయడం జరిగింది. ఎందుకు అలా డివైడ్ చేశారనేది మరి ఇక్కడ ఎగ్జాంపుల్ తోటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఆఫ్టర్ స్టడీయింగ్ 8078 ఫ్రీక్వెన్సీ పర్సంటేజెస్ అంటే ఆయన వేసినటువంటి క్వాడ్రంట్లు ఉంటాయి కదా, వాటి సహాయంతో అంటే 8078 ఫ్రీక్వెన్సీ పర్సంటేజ్ని ప్రిపేర్ చేశారు.
Rankers proposed a law of frequency which states that the percentages of species falling under the 5 classes of frequency will be in the order. అంటే ఇక్కడ A greater than B greater than C greater than or equal D less than E. అంటే ఈ ఏబిసిడీని ఈ ఫార్ములాలో ఇంక్లూడ్ చేశాడనమాట. ఏ విధంగా ఇంక్లూడ్ చేశారు అంటే ఈ ఫౌండ్ దట్ ఇన్ ఏ హోమోజీనియస్ డిస్ట్రిబ్యూటెడ్ వెజిటేషన్ ద ప్రపోర్షన్ ఆఫ్ ద స్పీసీస్ విల్ బి 53, 14, 9, 8 and 16% రెస్పెక్టివ్లీ ఇన్ ద 5 classes. మనం ఆల్రెడీ క్వాలిటేటివ్ క్యారెక్టర్స్ లోపల లైఫ్ ఫామ్స్ గురించి స్టడీ చేసాం కదా. క్వాలిటేటివ్ క్యారెక్టర్స్ గురించి మనం లైఫ్ ఫామ్లో స్టడీ చేసాం కదా. అక్కడ 5 classes ఏ విధంగా వచ్చినాయి, అలాగే ఇక్కడ కూడా ఒక 5 classes ప్రిపేర్ చేశారు. ఆ 5 classes లోపల ఈయన 8078 ఫ్రీక్వెన్సీ పర్సంటేజ్కి సంబంధించి అంటే ఇన్ని క్వాడ్రెంట్లు వేసి అందులో ఉన్నటువంటి స్పీసీస్ని అబ్జర్వ్ చేసి వాటన్నిటిని పర్సంటేజ్లు కట్టి మనకి ఫైనల్గా ఈ ప్రపోర్షన్ ఇచ్చారనమాట. 53, 14, 9, 8 and 16 అనేటటువంటిది. అంటే ఇక్కడ మనం ఫార్ములా వేసాం. ఏ గ్రేటర్ దెన్ బి అంటే బి కంటే ఏ ఎక్కువగా ఉంటుందని, సి కంటే బి ఎక్కువగా ఉంటుందని, డి కంటే సి ఎక్కువగా ఉండొచ్చు, అంటే ఈక్వల్గా ఉండొచ్చు. అదే డి కంటే ఈ ఎక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ డి అనేటటువంటిది లో పాయింట్, అన్నిటికంటే తక్కువగా ఉంటుంది. ఈ ఫార్ములా ప్రకారం మనకి ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఇచ్చారు కదా, ఒక లా క్రియేట్ చేశారు కదా ఆయన, లా ఆఫ్ ఫ్రీక్వెన్సీ అని చెప్పేసి. ఏ 53 ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా పర్సంటేజ్లు 53, 14, 9, 8, 16 అని చెప్పేసి వాటి ఆధారంగానే ఈ ఫార్ములా ఇవ్వడం జరిగిందనమాట. ఏ 53తో సమానం, బి 14, సి 9, డి వచ్చి 8, ఈ వచ్చి 16 అన్నమాట. అంటే మనకి ఇక్కడ 8 అనేటటువంటిది డి కాబట్టి సి వచ్చి 9, అందువల్ల 9, 8 దగ్గరగా ఉండడం వల్ల 8 కంటే అదే డి కంటే సి అనేటటువంటిది గ్రేటర్గా ఉండొచ్చు లేదా నియర్ ఆఫ్ ఈక్వల్గా ఉండొచ్చు అని చెప్పేసి ఒక ఈక్వల్ అనేటటువంటి ఒక సెమీకోన్లో ఇక్కడ మనకి చూపించారు ఆయన. రిమైనింగ్ అన్నీ కూడా డి కంటేనే హయ్యర్ పొజిషన్లో ఉన్నాయి. అలా ఒకదాంతో ఒకటి పోల్చుకున్నప్పుడు సి కంటే బి ఎక్కువగా ఉంది, బి కంటే ఏ ఎక్కువగా ఉంది, డి కంటే ఈ ఎక్కువగా ఉంది. అవునా? అంటే దాన్ని బట్టి మనకి ఈ ఫార్ములాని ప్రిపేర్ చేయడం జరిగింది. అర్థమైంది అనుకుంటాను. మీరు అంతగానే అర్థం కాకపోతే ఈ 53, 14, 9, 8, 16ని ఒక పక్కన వేసుకోండి. వేసుకొని అక్కడ వేసినట్టు ఫార్ములాని దాని కింద వేయండి. ఏ గ్రేటర్ దెన్ బి గ్రేటర్ దెన్ సి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ డి అండ్ డి ఈజ్ ద లెస్ దెన్ ఈ. అంటే ఈ కంటే తక్కువగా ఉంటుంది డి అనేటటువంటిది. అవునా? అది పక్కన వేసుకుని మీరు అబ్జర్వ్ చేసి చూస్తే మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. ద నెంబర్ ఫ్రీక్వెన్సీ డయాగ్రామ్ ఈజ్ దేర్ ఫోర్ ఏ జే షేప్డ్ కర్వ్. If a community has more species under frequency class E under lesser proportion in class A, the distribution is considered to be heterogeneous. అంటే మనకి ఏ అనేటటువంటిది ఇక్కడ 53 ఇచ్చారు, ఈ అనేటటువంటిది 14 ఇచ్చారు. అలా కాకుండా మనకి ఇచ్చినటువంటి గీత జే షేప్డ్ కర్వ్ అనేటటువంటిది వచ్చినట్లయితే ప్రాబ్లం లేదు. ఒకవేళ అలా కాకుండా ఇక్కడ ఫ్రీక్వెన్సీ క్లాస్ ఈ అనేటటువంటిది ఎక్కువగా ఉండి ఏ క్లాస్ అనేటటువంటిది తక్కువ అయింది అనుకోండి, అంటే 53% దగ్గర 14, 16 ఉండి ఈ దగ్గర 40, 50 ఉందనుకుంటే దట్ కింద హెట్రోజీనస్ కింద చెప్పడం జరిగిందనమాట. ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ వెజిటేషన్ కెన్ బి డిటర్మైన్డ్ బై ఏ క్వాడ్రెంట్ లైన్ ట్రాన్సెక్ట్ అండ్ బెల్ట్ ట్రాన్సెక్ట్ అండ్ పాయింట్ ఫ్రేమ్ మెథడ్స్. అంటే మనకి క్వాడ్రెంట్స్ అంటున్నాం కదా, ఆ క్వాడ్రెంట్స్లో ఉండేటటువంటి టైప్స్ ఇవి.
లైన్ ఒక గీత మాదిరిగా ఉండేటటువంటి క్వాడ్రెంట్, బెల్ట్ షేప్లో ఉండేటటువంటిది పాయింట్ ఫ్రేమ్ మెథడ్. మనకి మెథడ్స్ గురించి పెద్దగా లేదు, జస్ట్ అంటే వీటిని ఉపయోగించవచ్చు మనం ఈ పర్సంటేజ్ ప్రిపేర్ చేయడానికి, ఫ్రీక్వెన్సీ అని చెప్పడానికి. దిస్ ఇస్ ద నార్మల్ ఫ్రీక్వెన్సీ డయాగ్రామ్. అంటే కొన్ని సందర్భాల లోపల ఇలా కాకుండా మనకి దిస్ ఇస్ ద నార్మల్ ఫార్ములా, ర్యాంకియర్స్ ఫార్ములా. ఇది లా ఆఫ్ ఫ్రీక్వెన్సీకి సంబంధించి. కొన్ని సందర్భాల లోపల ఏఈ అనేటటువంటి వాటి లోపల ఏ అనేటటువంటిది లో నెంబరు, ఈ అనేటటువంటిది హై నెంబర్ కింద వచ్చిందనుకోండి, దట్ ఈస్ ద హెట్రోజీనస్ టైప్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ కింద చెప్పుకోవచ్చు. హోమోజీనస్ డిస్ట్రిబ్యూషన్ అవ్వదు. దట్ ఈస్ ద వేరియేషన్. నెక్స్ట్ వచ్చి కవర్ అండ్ బేసల్ ఏరియా. దట్ ఈస్ ద థర్డ్ క్యారెక్టర్. హియర్ వాట్ ఈస్ ద కవర్ అంటే మనకి కెనోపీ ఉంటుంది కదా, ప్లాంట్ యొక్క కెనోపీ. ఆ కెనోపీ అనేటటువంటి భాగము బేసల్ లోపల దాని యొక్క షేడ్ ఎంత పడుతుంది, ఎంత ఆక్యుపై చేస్తుంది సాయిల్ సర్ఫేస్ రీజన్ లోపల, ఆ షేడ్ యొక్క రేడియస్ని కవర్ కింద పిలుస్తూ ఉంటాం అన్నమాట. ద ఏరియా ఆక్యుపైడ్ బై ద ప్లాంట్ పార్ట్స్ ఈజ్ టర్మ్డ్ యాజ్ ద కవర్. మీకు ఇక్కడ డయాగ్రామ్లో కూడా చూపించాను. కవర్ అంటే మనకి అక్కడ కెనోపీ ఉంది. ఒక ప్లాంట్కి పైన ఉండేటటువంటి కిరీటం లాంటి భాగం ఉంటుంది కదా, లీఫ్ వెజిటేటివ్ అంటే స్ప్రెడ్ అయి ఉంటుంది. దాని యొక్క షేడ్ కింద భూమి భాగం లోపల ఎంత ఏరియా లోపల ఆక్యుపై ఉంది, దాని యొక్క రేడియస్ని మనం కవర్ కింద మెన్షన్ చేసుకుంటున్నాం. The area occupied by the plant parts is termed as the cover. It can be expressed as either basal area or canopy cover. అంటే బేసల్ ఏరియా లేదా కెనోపీ కవర్ సహాయంతో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అంట. బేసల్ ఏరియా అంటే ఏంటి? ద బేసల్ ఏరియా ఈజ్ ద ల్యాండ్ ఏరియా ఆక్యుపైడ్ బై ద క్రాస్ సెక్షన్ ఆఫ్ ది స్టెమ్ అండ్ అబౌట్ 2.5 centimeter above ground level. In case of trees, the basal area refers to the diameter of the trunk at chest height 1.5 meter. అంటే చిన్న మొక్కల్లో అనుకోండి, ఒకవేళ చిన్న మొక్కల్లో చూసుకుంటే వాటికి స్టెమ్ పార్టికల్స్ ఉంటాయి కదా, ఆ స్టెమ్ యొక్క బేసు భూమి నుంచి 2.5 centimeters అంటే భూమి మీద నుంచి 2.5 centimeters హైట్లో ఉండేటటువంటి స్టెమ్ భాగాన్ని తీసుకుని ట్రాన్స్ఫర్ సెక్షన్ కటింగ్ తీస్తే అందులో వచ్చినటువంటి రేడియస్ మనకి వ్యాసము అంటాం కదా, పొడవుగా ఉంటుంది. దాని యొక్క లెంత్ని తీసుకుంటే దాన్ని మనం బేసల్ ఏరియా కింద మెన్షన్ చేసుకుంటాం. అంటే కాండంలో ఉండేటటువంటి భాగం అది దాని యొక్క వ్యాసం అన్నమాట టోటల్గా. అలాగే దట్ ఈస్ ద కాల్డ్ బేసల్ ఏరియా. అదే లార్జ్ సైజ్ ఆఫ్ పెద్ద వృక్షాలు ఉంటాయి కదా, వాటిలో చూసుకుంటే మనిషి యొక్క చెస్ట్ పార్ట్ లేదా 1.5 meter యొక్క హైట్ లోపల తీసుకోవాలి. స్టెమ్ పార్టికల్ యొక్క విడ్త్ భాగాన్ని మనం అక్కడ తీసుకుని ట్రాన్స్ఫర్ సెక్షన్ చేసి చూడాలి. అందులో ట్రీస్లో అయితే అంత హైట్లో తీసుకుంటే 1.5 meter యొక్క హైటు. అదే చిన్న మొక్కల్లో అయితే అంటే ల్యాండ్ ఏరియా భూమి మీద ఉండేటటువంటి మొక్కలు 2.5 centimeter ఉన్నటువంటి స్టెమ్ భాగాన్ని తీసుకుని ఎర్త్ నుంచి 2.5 centimeter హైట్లో ఉన్నటువంటి స్టెమ్ ఆ భాగంలో సెక్షన్ కటింగ్ తీసి చూస్తాం అన్నమాట. దాన్ని బట్టి మనకి ఆ కవర్ యొక్క అంటే బేసల్ ఏరియా ఏంటి అనేటటువంటిది మనకు తెలుస్తుంది. ఆ ప్లాంట్ యొక్క బేసల్ ఏరియా అనేటటువంటి విషయాన్ని తెలుస్తుంది. ద కెనోపీ కవర్ ఈజ్ ద టోటల్ ల్యాండ్ ఏరియా అండర్ ద కెనోపీ ఆఫ్ ఎ ప్లాంట్. It is measured at the ground level by means of a tape across the crown parameter. The area of the cover is calculated by the formula B is equal to pi r square. అంటే మనం కెనోపీని పైన నుండి కెనోపీ యొక్క చుట్టుకొలత కొలవలేం కాబట్టి గాల్లో ఉంది ఆ క్రౌన్ అనేటటువంటి భాగం, అంటే ట్రీ యొక్క టాప్ భాగం గాల్లో ఉంది. మరి ఎలా కొలుస్తుంది దాన్ని? కొలవలేం. అందువల్ల ఏం చేస్తున్నాం, దాని యొక్క షేడు మనకి 12 p అంటే మధ్యాహ్నం టైం లోపల 12 కల్లా నిటారుగా ఉన్నటువంటి దాని యొక్క షేడ్ పడుతూ ఉంటుంది దాని చుట్టూ. ఆ షేడ్ని అంటే దాని పై భాగంలో ఉన్నటువంటి ఆ కెనోపీ యొక్క వెడల్పు ఎంత ఉందో అంత వెడల్పులో కిందకి సర్కిల్ గీస్తాం.
సర్కిల్ గీసి దాని యొక్క రేడియస్ని ఐడెంటిఫై చేసి దాన్ని బట్టి మనం ఆ కెనోపీ యొక్క పారామీటర్ని ఐడెంటిఫై చేస్తాం. అంటే కింద టేప్తో కొలుచుకోవాలన్నమాట. టేప్తో కొలుచుకుని దాన్ని క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. ద ఏరియా ఆఫ్ ది కవర్ ఈజ్ ద క్యాలిక్యులేటెడ్ బై ద ఫార్ములా ఉపయోగించి πr². π అంటే 22/7 అని వేస్తాం. r అంటే మనం కొలుచుకుంటే ఆ లెంత్ ఎంత వచ్చింది, ఆ కవర్ అనేటటువంటి భాగం ఎంత వచ్చింది, ఆ ఏరియాని అక్కడ నోట్ చేస్తాం, దాన్ని స్క్వేర్ చేస్తాం. వచ్చినటువంటి వాల్యూ మనకి ఆ ఏరియా యొక్క కవర్ రీజన్ కింద ఐడెంటిఫై చేస్తాం అన్నమాట. కవరేజ్ ఈజ్ క్యాల్కులేటెడ్ యాజ్ ద ఏరియా కవర్డ్ బై ద స్పీసీస్ డివైడెడ్ బై టోటల్ హ్యాబిటేట్ ఏరియా. The degree of dominance is identical with cover. Following scale is used in the field. అంటే మనకి 5 క్లాసెస్ కింద డివైడ్ చేయడం జరిగింది కదా, ఆ వాటి యొక్క ఏరియా విధంగా ఉంటుంది అనేటటువంటిది. క్లాస్ 1 వెరీ స్కాంటీ, కవరింగ్ లెస్ దాన్ 1/20 ఆఫ్ గ్రౌండ్ సర్ఫేస్. అంటే మనకి చాలా తక్కువగా ఉంటుందన్నమాట. 20% మనకి అక్కడ. అంటే 1/20 అంటే పైన 100 వేసుకుని బై 20 చేస్తే మనకి ఎంత వస్తుంది, 5 వస్తుంది. అలాగా. ద క్లాస్ 2 కవరింగ్ ఏరియా 1/20 to 1/4 ఆఫ్ ద గ్రౌండ్ సర్ఫేస్. భూమిపై భాగం లోపల మనకు వచ్చేటటువంటి రీజియన్ అది. క్లాస్ 3 కవరింగ్ 1/4 to 1/2 ఆఫ్ గ్రౌండ్ సర్ఫేస్. క్లాస్ 4 కవరింగ్ 1/2 to 3/4 ఆఫ్ ద గ్రౌండ్ సర్ఫేస్. క్లాస్ 5 కవరింగ్ 3/4 అంటే 75 to 100% ఆఫ్ ద గ్రౌండ్ సర్ఫేస్. మనకి ఇక్కడ ఏంటి 3/4 అంటే 75% కదా, 75% to 100% గ్రౌండ్ సర్ఫేస్ ఏరియా. అంటే పర్సంటేజ్ పెరుగుతూ వచ్చింది, అవునా. లెస్ దాన్ 1/20 అన్నాం అక్కడ. లెస్ దాన్ 1/20 అంటే మనకి 5% కంటే తక్కువగా ఉండే వెరీ స్కాంటీ కండిషన్. తర్వాత 5 to 25, 25 to 50, 50 to 75, 75 to 100% ఆఫ్ గ్రౌండ్ సర్ఫేస్. అంటే ఇది క్యాలిక్యులేషన్ అనమాట. కవరేజ్ ఈజ్ ద క్యాలిక్యులేటెడ్ యాజ్ ద ఏరియా కవర్డ్ బై ద స్పీసీస్ డివైడ్ బై టోటల్ హ్యాబిటేట్ ఏరియా. అంటే ఇవి 3 క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, దిస్ ఇస్ ద క్వాంటిటేటివ్ క్యారెక్టర్స్ కింద చెప్పుకుంటాం. కమ్యూనిటీ యొక్క క్వాంటిటేటివ్ క్యారెక్టర్స్ కింద డెన్సిటీ అంటే నెంబర్ ఆఫ్ ఇండివిజువల్, ఫ్రీక్వెన్సీ ఎంత పర్సంటేజ్లో ఉన్నాయనేది ఎక్స్ప్రెస్ చేయడం. ఇక్కడ ఫార్ములా ఏరియా, వాటి యొక్క బేసల్ ఏరియా, కవర్ ఏరియా ఎంత ఉంది అనే విషయాన్ని మనం ఐడెంటిఫై చేయడం ద్వారా మనం ఆ కమ్యూనిటీ యొక్క క్వాంటిటేటివ్ క్యారెక్టర్స్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు అనమాట. ఇంకా లాస్ట్ సింథటిక్ క్యారెక్టర్స్ అంటే ఎనలైటికల్ క్యారెక్టర్స్ కదా ఇందాక నుంచి మనం చెప్పుకుంది. అంటే క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ రెండు కూడా అనలైటిక్ క్యారెక్టర్స్ కిందకు వస్తున్నాయి. అలాగే సింథటిక్ క్యారెక్టర్స్ అని ఒక 3 క్యారెక్టర్స్ ఉన్నాయి, వాటిని కూడా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి సిలబస్లో ఏమీ లేదు ఇది. ద సింథటిక్ క్యారెక్టర్స్ ఆర్ యూస్ఫుల్ ఫర్ కంపారిజన్ ఆఫ్ ద వెజిటేషన్ ఆఫ్ డిఫరెంట్ ఏరియాస్. ద సింథటిక్ క్యారెక్టర్స్ ఆర్ ప్రెజెన్స్ అండ్ కాన్స్టెన్సీ. అంటే కాన్స్టెన్సీ, ప్రెజెన్స్ అండ్ కాన్స్టెన్సీ. Presence refers to the uniformity of a species occurring in a number of strands of the same type of community. If the sampling units are the equal size in each strand, the constancy is used. అంటే మనకు అక్కడ ఉన్నటువంటి స్పీసీస్ యూనిఫార్మిటీ, ఎన్ని స్పీసీస్ ఉన్నాయి, వాటి యొక్క నెంబర్ ఎంత ఉంది. ప్రెజెన్స్ రిఫర్స్ టు ద అంటే అక్కడ ఉన్నటువంటి యూనిఫార్మిటీ ఆఫ్ ఏ స్పీసీస్, ఆ ప్రాంతంలో ఆ కమ్యూనిటీలో ఉన్నటువంటి స్పీసీస్ అనేటటువంటి నెంబరు ఈక్వల్గా ఉందా లేదా అనేటటువంటి చూసుకోవాలన్నమాట. అలాగే ఫెడిలిటీ, ఇట్ రిఫర్స్ టు ద డిగ్రీ విత్ విచ్ ఏ స్పీసీస్ ఈజ్ రిస్ట్రిక్టెడ్ ఇన్ ఇట్స్ అక్కరెన్స్ టు ఏ పర్టికులర్ కమ్యూనిటీ. అంటే డిగ్రీ విత్ విచ్ ఏ స్పీసీస్ అంటే ఆ ఏరియా లోపల ఎంత అంటే పర్సంటేజ్ డిగ్రీస్ లోపల ఎక్స్ప్రెస్ చేస్తాం ఫెడిలిటీని ఇక్కడ. అంటే ఆ స్పీసీస్ ఎంత డిగ్రీ కలిగి ఉంది అనేటటువంటిది, అంటే ఏ ఏరియాకి రిస్ట్రిక్టెడ్ అయి ఉంది అనే విషయం అర్థమవుతుంది అనమాట. ఏ యాంగిల్ ఎక్కువగా గ్రో అప్ అయినాయి అనేటటువంటిది. డామినెన్స్ లాస్ట్ క్యారెక్టర్. ద రిలేటివ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎ స్పీసీస్ ఇన్ ద కమ్యూనిటీ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డామినెన్స్. The characters like frequency, density,
cover and biomass cannot give a clear picture of the relative position of the species. అంటే మనకి అక్కడ డామినెంట్ స్పీసీస్ అంటే కమ్యూనిటీలో ఉన్నటువంటి డామినెంట్ స్పీసీస్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి అన్నప్పుడు అక్కడ ఫ్రీక్వెన్సీ, డెన్సిటీ, కవర్ ఈ 3 క్యారెక్టర్స్ని కలపడం ద్వారా అంటే పౌనపున్యము, సాంద్రత, ఏరియా అంటే ఆ 3ని కలపడం ద్వారా మనకి అంటే ఇండివిజువల్గా ఒక్కొక్క దాని గురించి చెప్తే తెలియదు. అందువల్ల 3ని కలపడం ద్వారా దట్ కెన్ క్లియర్ పిక్చర్ ఆఫ్ ద రిలేటివ్ పొజిషన్ ఆఫ్ ఈ స్పీసీస్. ఇంపార్టెన్స్ వాల్యూ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు RF ప్లస్ RD ప్లస్ RD. అంటే వీటిని ఉపయోగించి మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట డామినెన్స్ ఆఫ్ ద స్పీసీస్ ఆఫ్ ద కమ్యూనిటీ అనేటటువంటి విషయాన్ని. దీస్ ఆర్ ద సింథటిక్ క్యారెక్టర్స్. We are completed the total characters of the plant community, analytical characters and synthetic characters. In the analytical, quantitative and qualitative characters. నెక్స్ట్ టాపిక్ వచ్చి మనకి మిమ్మల్ని షార్ట్కి అడుగుతున్నారు ఈకో టైప్స్ అండ్ ఇట్స్ సిగ్నిఫికెన్స్ అని చెప్పేసి. ఈకో టైప్ అంటే ఏంటి, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేసి. Ecotypes are the ecological races in which the variations associated with environmental factors are genetically fixed. The plants in this are genetically distinct, but as they are interfertile, they are put into one taxonomic species. అంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈకో టైప్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఈకో టైప్స్ అనేటటువంటివి వాటిలో వచ్చినటువంటి చేంజెస్ ఉంటాయి కదా, ఆ చేంజెస్ అనేటటువంటివి జెనెటికల్గా బాడీ లోపల ఫిక్స్ అయిపోతాయి అన్నమాట. అంటే కొన్ని రోజులకి ఫిక్స్ అయిపోయి దట్ కెన్ క్రియేటెడ్ ద న్యూ రేసెస్ అంటే కొత్త రకాలని ఏర్పరచడం జరుగుతుందన్నమాట. అంటే వాతావరణ పరిస్థితుల్లో మార్పు రావడం వల్ల that can undergo the variation process. The variation process is accumulated inside of the gene form. Gene రూపం లోపల ప్రజెంట్ అయి ఉంటుంది. అంటే జెనెటికల్లీ ఫిక్స్డ్ దట్ ఎన్విరాన్మెంటల్ చేంజ్ అంటే మార్ఫలాజికల్గానే కాకుండా ఇంటర్నల్గా జెనెటికల్గా కూడా చేంజ్ అయిపోతుంది అనమాట. దట్ కెన్ క్రియేటెడ్ ద న్యూ రేస్ అంటే కొత్త వెరైటీ ప్రొడక్షన్ అంటే సేమ్ మనకి టాక్సానమిక్ స్పీసీకి సంబంధించిందే అందులో ఒక రకం కొత్త రకం అనేటటువంటిది ఏర్పడుతుంది అనమాట జస్ట్ సింగిల్ క్యారెక్టర్ వేరియేషన్స్ తోటి. హౌ టు ఆరిజిన్ ద ఈకోటైప్స్, దట్ ఇస్ ద ఆరిజిన్ ఆఫ్ ఈకోటైప్స్ ఏ విధంగా ఏర్పడతాయి దాని గురించి టూరెన్సన్ అనే అతను ప్రపోజ్డ్ ద రీజన్స్ ఫర్ ద ఆరిజిన్ ఆఫ్ ఈకోటైప్స్. వాట్ ఈస్ ద రీజన్స్ అని చెప్పేసి ఆ రీజన్స్ని కొన్ని చెప్పారనమాట. A species with wide ecological amplitude shows variation in morphological and physiological characters in different areas. అంటే ఒక జాతి లోపల మనకి ఈ దట్ కెన్ షోస్ ద వేరియేషన్స్ అందులో మార్పు అనేటటువంటి చూపిస్తుంది. అది దేని వల్ల ఉండొచ్చు, అది మార్ఫలాజికల్ వల్ల ఉండొచ్చు, ఇంటర్నల్గా ఫిజియోలాజికల్ యొక్క క్యారెక్టర్ ఎఫెక్ట్ అయి ఉండొచ్చు. అంటే బాహ్యంగా కనిపించేటటువంటిది లేదా లోపల ఇంటర్నల్గా ప్రాసెస్కి సంబంధించి మెకానిజానికి సంబంధించింది అయి ఉండొచ్చు. అంటే ఒక ఏరియాలో ఉన్నది ఇంకొక ఏరియాలో ఉండేటటువంటి సేమ్ స్పీసీసే కాకపోతే అక్కడ ఉన్నటువంటి వేరియేషన్స్ వల్ల దట్ కెన్ షోస్ ద సమ్ ఆఫ్ వేరియేషన్. ద డిఫరెన్సెస్ ఆర్ రిలేటెడ్ టు హ్యాబిటేట్ వేరియేషన్స్. ఇట్ మీన్స్ హ్యాబిటేట్ అది ఉండేటటువంటి వాతావరణం ఉంటుంది కదా, దట్ ఈస్ ద హ్యాబిట్, ఆవాసం అంటాం. ఆ ఆవాసంలో కలిగేటటువంటి మార్పుల వలన చేంజెస్ ఇన్ ద హ్యాబిటేట్ దానిలో జరిగే మార్పుల వలన దట్ ద ప్లాంట్ ఆల్సో షోస్ ద డిఫరెన్సెస్. The differences are actually related to natural selection of locally adapted population from a pool of genetic variation in the species. అది ప్రకృతి పరంగా ఏర్పడుతుంది. అంటే న్యాచురల్లో చేంజెస్ రావడం వలన ద ప్లాంట్ ఈజ్ ఆల్సో అండర్గో ద అడాప్టేషన్, దట్ ఈజ్ ఆల్సో అండర్గో ద చేంజ్.
ద చేంజ్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ దేర్ జెంటికల్ పార్ట్, అంటే జెంటికల్గా ఫిక్స్ అయిపోతుంది. ఆటోమేటిక్గా ద స్పీసీస్ ఆల్సో షోస్ ద వేరియేషన్. అంటే దిస్ ఈజ్ ద న్యాచురల్ సెలెక్షన్, ప్రకృతి పరంగా జరిగేటటువంటి సెలెక్షన్ కింద మనం చెప్పుకోవచ్చు. టైప్స్ ఆఫ్ ఈకో టైప్స్, ఇందులో ఒక 5 రకాలు ఉన్నాయండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద వన్ బై వన్. ఫస్ట్ వన్, క్లైమేటిక్ ఈకో టైప్స్. క్లైమేటిక్ కండిషన్స్ అంటే మనకు వాతావరణంలో ఉండేటటువంటి లైట్ యొక్క ఎఫెక్ట్, టెంపరేచర్ యొక్క ఎఫెక్ట్ వలన, లేకపోతే వాటర్ వలన ద ప్లాంట్స్ ఆర్ అండర్గో ద వేరియేషన్స్. అంటే దాని యొక్క ఎఫెక్ట్ వల్ల లైటు, నార్మల్గా ఉండేటటువంటి లైట్ ఓవర్ లైట్ ప్రొడక్షన్ జరిగింది అనుకోండి, దట్ ఈస్ అండర్గో ద మ్యూటేషన్ ప్రాసెస్ అన్నమాట. దిస్ టైప్ ఆఫ్ ecotypes develop in response to climatic conditions. The climatic conditions is the, for example, light, temperature, water. They are also called climatic clients. వాటిని క్లైమేటిక్ క్లైంట్స్ అని పిలుస్తూ ఉంటారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ లియాంటోడన్ ఆటోమ్నాలిస్, అంటే ఆస్ట్రేసి ఫ్యామిలీకి సంబంధించినటువంటి లియాంటోడన్ ఆటోమ్నాలిస్, అంటే వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా దాని లోపల వేరియేషన్స్ని చూపిస్తుంది అన్నమాట. ఎడాఫిక్ ఈకోటైప్స్. ఎడాఫిక్ మీన్స్ సాయిల్లో ఉండేటటువంటి వేరియేషన్స్ వల్ల. దిస్ టైప్ డెవలప్డ్ డ్యూ టు డిఫరెన్సెస్ ఇన్ సాయిల్ ఫ్యాక్టర్స్ లైక్ మాయిశ్చర్, తేమ, సాయిల్లో ఉండేటటువంటి మాయిశ్చర్ కంటెంటు, లేదా ఎక్సెస్ ఆర్ డెఫిషియన్సీ ఆఫ్ న్యూట్రియంట్స్, సాయిల్లో ఉండేటటువంటి ఓవర్ న్యూట్రిషన్స్ వల్ల, లేదా డెఫిషియన్సీ ఆఫ్ ద, అంటే లాస్ ఆఫ్ ద న్యూట్రిషన్స్, వీటిలో ఏదైనా ఉండొచ్చు. అంటే సాయిల్లో ఉండేటటువంటి వేరియేషన్స్ వల్ల దాని యొక్క కాంపోజిషన్ కావచ్చు, లేదా అందులో ఉండేటటువంటి ఏరేషన్కి సంబంధించి, వాటర్కి సంబంధించి, ఆ సాయిల్లో ఉండేటటువంటి కాంపోనెంట్స్ ఏవైనా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా అయితే మాయిశ్చర్, అలాగే లాస్ ఆఫ్ న్యూట్రియంట్స్ లేదా ఎక్సెస్ ఆఫ్ న్యూట్రియంట్స్. దీస్ ఆర్ ఆల్సో ఎఫెక్ట్ ద చేంజెస్ ఇన్ ద ప్లాంట్. ఫర్ ఎగ్జాంపుల్ యూఫోర్బియా థైమిఫోలియా. యూఫోర్బియా థైమిఫోలియా అనేటటువంటి ప్లాంట్ లోపల ఎడాఫిక్ అంటే సాయిల్ యొక్క ఫ్యాక్టర్ వల్ల ద ప్లాంట్ ఈజ్ అండర్గో ద చేంజెస్. దాని ప్లాంట్ లోపల మార్పులు జరుగుతూ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ప్లాంటాగో మ్యారిటైమ్. దిస్ ఈజ్ గ్రోన్ ఇన్ వాటర్ లాగ్డ్ కండిషన్స్. వాటర్ ప్రవహిస్తూ ఉంటుంది కదా, అలాంటి ప్రాంతాల్లో పెరిగేటటువంటి వాటర్ లాగ్డ్ కండిషన్స్లో పెరిగేటటువంటి మొక్క. దీస్ ఆర్ ఆల్సో అండర్గో ద ఎఫెక్ట్ ఆఫ్ ది ఎడాఫిక్ ఫ్యాక్టర్. అంటే ఎడాఫిక్ ఫ్యాక్టర్ యొక్క ఎఫెక్ట్ వల్ల దిస్ ప్లాంట్ అండర్గో ద చేంజెస్. వాతావరణ పరిస్థితులు అనేటటువంటి మారడం వల్ల దిస్ ఈజ్ ఆల్సో అండర్గో ద చేంజెస్. అంటే వాతావరణం అంటే ఇక్కడ సాయిల్లో ఉండేటువంటి మాయిశ్చర్ కంటెంట్ కానీ, న్యూట్రియంట్స్ ఎఫెక్ట్ వల్ల కానీ. థర్డ్ వన్ ఈజ్ ద ఆల్టిట్యూడినల్ అండ్ లాంగిట్యూడినల్ ఈకోటైప్స్. These types develop in response to different altitudes and latitudes. They are common in pinus and other gymnosperms. అంటే మనకి ఆల్టిట్యూడ్స్, లాటిట్యూడ్స్ అనేటటువంటి ఇమాజిన్ రేస్ ఉన్నాయి కదా, ఇమాజిన్ రేస్ అంటాం వాటిని. లేదా భూమి పై భాగం నుంచి, ఎర్త్ యొక్క సర్ఫేస్ భాగం నుంచి ఒక కొండ ప్రాంతం యొక్క టిప్ భాగానికి, మౌంటైన్ యొక్క టిప్ భాగానికి రీచ్ అయ్యేటటువంటి కండిషన్స్ లోపల, అంటే ఎర్త్ లోపల ఆ మౌంటైన్ యొక్క బేస్ భాగం లోపల ఒక రకమైనటువంటి వాతావరణం ఉంటే, గాన్ టు అప్పర్ రీజియన్, పై భాగానికి వెళ్ళే కొలది దట్ ఈస్ ద గ్రాడ్యువల్లీ డిక్రీజెస్. కింద హాట్గా ఉంటుంది, పైకి వెళ్ళే కొలది కూల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి తిరుమల హిల్స్ చూడండి, లేదా అరకు హిల్స్. కింద ఉన్నటువంటి ఏరియా మాత్రం హాట్గా ఉంటుంది. వెన్ రీచ్ టు ద టాప్ ఆఫ్ ది మౌంటైన్, దాని యొక్క పై భాగానికి రీచ్ అయినప్పుడు దట్ కెన్ కూల్ ఇన్ కండిషన్, చల్లటి వాతావరణం ఉంటుంది అక్కడ. అంటే ఆ వాతావరణంలో మనకి టెంపరేట్ రీజియన్ అంటాం. ఆ టెంపరేట్ రీజియన్ లోపల మనకి జిమ్నోస్పోమ్స్ ప్లాంట్స్ ఎక్కువగా గ్రో అప్ అవుతూ ఉంటాయి. ఆ వాతావరణంలో చేంజెస్ వస్తాయి, ఆల్టిట్యూడ్స్, లాటిట్యూడ్స్ లోపల వేరియేషన్స్ వస్తే
అంటే మనకి లాటిట్యూడ్స్కి వెళ్ళేటప్పటికి ఈక్వేటర్ టు పోలార్ రీజియన్, ఈక్వేటర్ టు పోలార్ రీజియన్కి వెళ్ళడం అలాగా. అంటే దట్ కెన్ షోస్ ద వేరియేషన్స్. అంటే గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతూ ఉంటుంది టెంపరేచర్ అనేటటువంటిది. అంటే పోలార్ రీజియన్కి వెళ్ళేటప్పటికి కూల్ కండిషన్స్ అనేటటువంటివి వస్తూ ఉంటాయి. ఆ టెంపరేట్ జోన్ లోపల మాత్రమే మనకి జిమ్నోస్పోమ్స్ అనేటటువంటి గ్రో అప్ అవుతాయి. దీస్ ఆర్ ఎఫెక్టెడ్ బై ద ఆల్టిట్యూడ్స్ అండ్ లాటిట్యూడ్స్. దాని యొక్క ప్రభావం వలన దీనిలో మార్పులు చేర్పులు వస్తూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చి ఫిజియోలాజికల్ ఈకోటైప్స్. 4వ రకం వచ్చి ఫిజియోలాజికల్ ఈకోటైప్స్. దీస్ ఈకోటైప్స్ డెవలప్ ఇన్ రెస్పాన్స్ టు ఫిజియోలాజికల్ చేంజెస్. For the physiological changes means like photoperiod and nutrient uptake, water absorption, etc. These are the physiological metabolisms in the plant. అంటే ప్లాంట్ లోపల జరిగే మెటబాలిక్ యాక్టివిటీస్ యొక్క ప్రాబ్లం వలన కూడా దట్ కెన్ క్రియేటెడ్ ద న్యూ ఈకోటైప్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫోటో పీరియడ్ అంటే అబ్జార్ప్షన్ ఆఫ్ ద లైట్. మనకి మొక్కలు పర్టికులర్గా ఫ్లవరింగ్ జరగడానికో లేకపోతే దట్ కెన్ రిక్వైర్ ద సమ్ ఆఫ్ లైట్. ఆ లైట్ రిక్వైర్మెంట్ అనేటటువంటి సరిగ్గా చేసుకోకపోవడం వలన, లేదా న్యూట్రియంట్ అప్టేక్, సాయిల్లో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ని అలాగే వాటర్ని అబ్జార్ప్షన్ అంటే సాయిల్లో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ని అప్టేకెన్ ఇన్సైడ్ ఆఫ్ ద ప్లాంట్ బాడీ లోపలికి అబ్జార్బ్ చేసుకోకపోవడం వల్ల, లేదా వాటిని స్ప్రెడ్ చేసుకోవడం, ప్లాంట్ బాడీ మొత్తం స్ప్రెడ్ చేయాలి కదా. అంటే అలాంటి ప్రాబ్లమ్స్ వల్ల ఫిజియోలాజికల్ చేంజెస్ అనేటటువంటివి మారిపోతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోసోఫిస్, ఆర్జిమోన్ అండ్ రుమెక్స్ రెస్పాన్స్ టు ద ఫోటో పీరియడ్. అంటే కాంతి యొక్క ప్రభావానికి ఇవి గురవుతాయి అన్నమాట. దాని యొక్క ప్రభావం వలన దట్ ఈస్ అండర్గో ద చేంజెస్. దిస్ ఇస్ ద ఫిజియోలాజికల్ ఈకోటైప్స్. నెక్స్ట్ లాస్ట్ వన్, క్లైమాటో అండ్ ఎడాఫిక్ ఈకోటైప్స్. 5వ రకం. ఇక్కడ క్లైమేట్ ప్లస్ ఎడాఫిక్ అంటే ఎన్విరాన్మెంట్లో ఉండేటటువంటి టెంపరేచరు, లైట్, వీటితో పాటు సాయిల్ అంటే రెండిటి యొక్క కలయిక వలన, అందువల్ల క్లైమాటో ఎడాఫిక్ ఈకోటైప్స్ అని చెప్పడం. అంటే దీస్ ఈకోటైప్స్ డెవలప్ డ్యూ టు ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద బోత్ క్లైమాటిక్ అండ్ ఎడాఫిక్ ఫ్యాక్టర్స్. సాయిల్ ప్రభావం ఉంటుంది, అలాగే వాతావరణంలో ఉండేటటువంటి కాంతి, ఉష్ణోగ్రత, వీటి యొక్క ప్రభావం కూడా ఉంటుందన్నమాట. ఈ రెండిటి కలయిక వలన అవి ప్రభావితం అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ సెంక్రస్ సిలియారిస్ అనేటటువంటి మొక్క లోపల ఈ రెండిటి యొక్క ఎఫెక్ట్ వలన దట్ కెన్ షోస్ ద వేరియేషన్. ఈ మొక్క లోపల ఈకోటైప్స్ అనేటటువంటివి అబ్జర్వ్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఈకోటైప్స్. Significance: the development of ecotypes and ecots in one species shows its capacity of distribution to under areas. అంటే ఒక స్పీసీస్ నుంచి సింగిల్ స్పీసీస్ షోస్ ద వేరియేషన్. అంటే ఆ వేరియేషన్స్ ఏ విధంగా చూపిస్తుంది అంటే అది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. డిస్ట్రిబ్యూట్ అయినప్పుడు అక్కడ వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా పెరగాలంటే ఆ వాతావరణానికి తన బాడీ స్ట్రక్చర్ పర్ఫెక్ట్ అయితే నో ప్రాబ్లం. అవ్వకపోయిందనుకోండి ద ప్లాంట్ ఈజ్ అండర్గో ద చేంజెస్. అంటే సమ్ ఆఫ్ మోడిఫికేషన్స్ చేసుకుంటుందన్నమాట. దీన్ని బట్టి ఏంటి అది ఒక ప్రాంతంలోంచి ఇంకో ప్రాంతంలోకి వెళ్ళి సర్వైవ్ అవ్వగలుగుతుందన్నమాట. అంటే దాని యొక్క కెపాసిటీని, ఆ స్పీసీస్ యొక్క కెపాసిటీని ప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. వన్ స్పీసీస్ షోస్ ఇట్స్ కెపాసిటీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ టు అండర్ ఏరియాస్. అంటే ఒక వాతావరణ పరిస్థితుల్లోనికి ఇంకో వాతావరణ పరిస్థితుల్లోనికి వెళ్ళి దట్ కెన్ గ్రోన్ అనేటటువంటి విషయాన్ని అది ప్రూవ్ చేసుకుంటుంది అనమాట. అందుకు మనకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ కల్టివేషన్ ఆఫ్ ఎకనామికల్లీ ఇంపార్టెంట్ ప్లాంట్స్ ఇన్ క్లైమేటికల్లీ అండ్ ఎడాఫికల్లీ different areas.
హ్యాస్ బీన్ మేడ్ పాసిబుల్ డ్యూ టు ఎవల్యూషన్ ఆఫ్ న్యూ ఈకోటైప్స్. అంటే మనకి ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి, అంటే మన ఫుడ్ ప్రొడక్షన్కి సంబంధించి కానీ లేదా వాణిజ్యపరమైనటువంటి మొక్కల యొక్క పెరుగుదలకు, అంటే మనకి ఇండియన్ యొక్క ఎన్విరాన్మెంట్ చూసినట్లయితే నార్త్ కండిషన్స్ వచ్చి కూల్గా ఉంటాయి, సౌత్ కండిషన్స్ వచ్చి హాట్గా ఉంటాయి, అవునా? అంటే మరి ఆ ప్లాంట్ రెండు కండిషన్లో పెరగాలి, ఎందుకంటే అక్కడ వాళ్ళు ఉపయోగించుకుంటారు, ఇక్కడ వాళ్ళు ఉపయోగించుకుంటారు. అందువల్ల అంటే ఆ వాతావరణంలో పెరగాలి, ఈ వాతావరణంలోనూ పెరగాలి. అలా పెరిగినప్పుడే దట్ కెన్ ద యూజ్ఫుల్, మనకి ఉపయోగపడుతుంది. అంటే వాటి లోపల అంటే ఎడాఫికల్లీ డిఫరెంట్ ఏరియాస్, అంటే వివిధ ప్రాంతాల లోపల ఈ కల్టివేటెడ్ ప్లాంట్స్ సర్వైవ్ అయ్యేటటువంటి రేస్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందన్నమాట. అంతే కదా, ఈ ఈకోటైప్స్ వల్ల మనము కొత్త కల్టివేటెడ్ ప్లాంట్స్ని ఒక ప్రాంతంలోనే కాకుండా వివిధ రకాల వాతావరణాల్లో పెరిగేలాగా చేయడానికి ఉపయోగపడుతుందన్నమాట. దిస్ ఈజ్ ద సెకండ్ ఇంపార్టెన్స్, దిస్ ఈజ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఈకోటైప్స్. అంటే మనం ఈకోటైప్ అంటే ఏంటి డెఫినేషన్ రాసి, వాట్ ఈస్ ద రీజన్స్ ఫర్ ఈకోటైప్, టైప్స్ ఆఫ్ ఈకోటైప్, సిగ్నిఫికెన్స్ మిమ్మల్ని షార్ట్కి అడగడం జరుగుతుందన్నమాట దీన్ని ఎగ్జామినేషన్ లోపల. ఇంకా చిన్న టాపిక్ చెప్తాను, ఇకట్స్ అండ్ ఈకోఫిన్స్. అంటే జెంటికల్గా ఫిక్స్ అయ్యేటటువంటి క్యారెక్టర్ నేమో ఈకోటైప్స్ అన్నాం. ఇక్కడ ఏంటి, ఇకట్స్ ఆర్ ద ప్లాంట్స్ ఆఫ్ ద సేమ్ స్పీసీస్ విచ్ డిఫర్ ఇన్ ఎపీరియన్స్. అంటే రెండు ఒకే జాతికి సంబంధించినవి, కాకపోతే వాటి యొక్క స్ట్రక్చర్ చూసినప్పుడు, మార్ఫలాజికల్ స్ట్రక్చర్ చూసినప్పుడు, దాని ఎపీరియన్స్ చూసినప్పుడు అది వేరుగా ఉంటుంది. విత్ వేరియేషన్స్ ఇన్ సైజ్, నెంబర్ ఆఫ్ లీవ్స్, ఫ్లవర్స్, గ్రోత్, హ్యాబిటేట్. ఆ వేరియేషన్ ఏంటి, దాని యొక్క పొడవు పొట్టి, అంటే ఆ సైజులో వేరియేషన్ ఉండడం, లేకపోతే దానిలో వచ్చేటటువంటి లీఫ్ యొక్క నెంబరు, ఎక్కువ లీఫ్ రావచ్చు, తక్కువ లీఫ్ రావడం అనేటటువంటిది, ఫ్లవరింగ్ నెంబర్, లో నెంబర్ ఆఫ్ ఫ్లవర్, హై నెంబర్ ఆఫ్ ఫ్లవర్ ప్రొడక్షన్ అనేటటువంటిది, గ్రోత్ హ్యాబిటేట్, పెరుగుదల అనేటటువంటి, పొట్టిగా పెరిగిందా, పొడవుగా పెరిగిందా, ఇంకా ఇలాంటి ఎపీరియన్స్ అనేటటువంటిది వేరియేషన్ చూపిస్తుంది. బట్ దే బిలాంగ్ టు ద సేమ్ జెనెటిక్ స్టాక్. అంటే మార్ఫలాజికల్ ఎపీరియన్స్ లోపల వేరియేషన్ చూపిస్తుంది, కానీ ఇంటర్నల్గా జెనెటికల్గా వేరియేషన్ మాత్రం జరగదు. అంటే దే బిలాంగ్ టు ద సేమ్ జెనెటిక్ స్టాక్. అందులో ఏ విధంగా ఉందో ఇందులో కూడా అదే జెనెటికల్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది. దే ఆర్ ద ఆల్ జెనెటికల్లీ సిమిలర్. జెనెటికల్గా మాత్రం ఎలాంటి వేరియేషన్ ఉండదు, జస్ట్ దట్ కెన్ షోస్ ద మార్ఫలాజికల్ వేరియేషన్, దట్ ఈస్ కాల్డ్ ఇకట్స్, ఈకోఫెన్స్ అంటాం. జెనెటికల్గా ఫిక్స్ అయ్యేటటువంటి వాటినేమో ఈకోటైప్స్ అంటాం. ఇక్కడ జెనెటికల్గా కూడా సేమ్ ఉంటుంది, కాకపోతే ఎక్స్టర్నల్గా మార్ఫాలజీ అనేటటువంటిది వేరియేషన్ చూపిస్తుంది. అక్కడేమో స్ట్రక్చరల్గా సిమిలర్గా ఉంటుంది, జెనెటికల్గా వేరియేషన్ చూపిస్తుంది. Such differences in plants are simply induced by the changed environmental conditions. Thus, the variations are not fixed, but temporary, somatic, and reversible. అంటే అక్కడికి ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులకు అప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేసుకొని మళ్ళీ అంటే ఆ చేంజ్ అనేటటువంటిది నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద జెనెటికల్వి, అంటే జెనెటిక్స్ లోపల జీన్స్ లోపల ఇంక్లూడ్ అవ్వదన్నమాట. జస్ట్ టెంపరీగా వేరియేషన్ చూపిస్తుంది, దట్ కెన్ లూజ్ దేర్ క్యారెక్టర్, దాంతో అయిపోతుంది. ఇట్ డిఫరెంట్ ఎకర్స్ ఆర్ ట్రాన్స్ప్లాంటెడ్ ఇన్ న్యూట్రల్ కండిషన్స్, ద వేరియేషన్స్ డిసపియర్ అండ్ ఆల్ వుడ్ బి బికమ్ సిమిలర్ అపియరెన్స్. అంటే రామకృష్ణ స్టడీడ్ యూఫోర్బియా హిట్టా గ్రోయింగ్ ఇన్ గ్రాస్ ల్యాండ్, అనదర్ ఆన్ ఫుట్ పాత్స్. అంటే రామకృష్ణ అనే ఒక సైంటిస్ట్, ఇకాలజిస్టు స్టడీ చేశారు దీనికి సంబంధించి. అంటే యూఫోర్బియా హిట్టా అనేటటువంటి ప్లాంట్ లోపల చూసారంట ఆయన, గ్రాస్ ల్యాండ్లో పెరిగేటటువంటి యూఫోర్బియా హిట్టాని ఫుట్ పాత్ దగ్గర, అంటే నడిచేటటువంటి దారిలో పెరిగేటటువంటి యూఫోర్బియా హిట్టాని, అలాగే మామూలుగా గ్రాస్ ల్యాండ్ ఒక ఏరియా లోపల పెరిగేటటువంటి యూఫోర్బియా హిట్టాని చూసారనమాట. చూసినప్పుడు that can show the sum of variation. He found the grassland form is prostrate and profusely branched. అంటే గ్రాస్ ల్యాండ్లో ఉండేటటువంటి ఈ యూఫోర్బియా హిట్టా అనేటటువంటిది
సాగిల పడినట్టుగా అంటే భూమి మీద పాకుతూ ఉన్నట్టుగా పడుకున్నట్టుగా ఉండి దాని యొక్క బ్రాంచెస్ అనేటటువంటివి ఎక్కువగా ఉండి పైకి ఉన్నాయన్నమాట. ప్రొఫ్యూజ్లీ బ్రాంచ్డ్, నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ అనేటటువంటి ఫార్మేషన్ జరిగింది. వైల్ ద ఫుట్ పాత్ ఫామ్ అంటే రోడ్డులాగా ఉన్నటువంటి భాగం లోపల చూసినట్లయితే ఆ దారికి ఇరువైపులా ఉన్నటువంటి పరిస్థితుల్లో చూసినట్లయితే ఫామ్ ఈజ్ కాంపాక్ట్ అంటే దగ్గరగా కుచ్చులాగా ఉండి స్మాల్ లీఫ్డ్ అండ్ కుషన్డ్, స్మాల్ చిన్న చిన్న లీవ్స్ కలిగి ఉండి ఒక కుషన్ లాగా దగ్గరగా పొదిగినట్టుగా ఉండిపోయింది. అదే గ్రాస్ ల్యాండ్లో చూసినప్పుడు ప్రోస్టేట్ పాకిపోతున్నట్టుగా సాగుతున్నట్టుగా సాగిలపడినట్టుగా పడుకున్నట్టుగా ఉండి నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ అనేవి స్ప్రెడ్ అయ్యింది. అదే ఫుట్పాత్లో అయితే స్ప్రెడ్డింగ్ అనేది లేదు, పడుకోవడం అనేది లేదు, నిటారుగా నిలబడి కాంపాక్ట్గా దగ్గరగా ఒక చిన్న కుచ్చు కట్టకట్టినట్టుగా ఉండిపోయింది అనమాట. వెన్ ద టూ ఫార్మ్స్ వర్ గ్రోన్ ఇన్ ద సేమ్ హ్యాబిట్ ద వేరియేషన్స్ డిజపియర్డ్. అంటే అవి జస్ట్ అప్పటి వరకే సేమ్ హ్యాబిటేట్లో పెరిగినప్పటికీ దట్ కెన్ షోస్ ఇలాంటి వేరియేషన్స్ చూపిస్తున్నాయి. అంటే ఆ మొక్క ఫుట్పాత్ దగ్గర ఒకలా చూపిస్తుంది, గ్రాస్ ల్యాండ్లో ఒకలా చూపిస్తుంది. వాటి రెండింటిని తీసుకొచ్చి ఒక ప్రాంతంలో పెంచామనుకోండి, దట్ ఈస్ ద సిమిలర్ ఇన్ స్ట్రక్చర్, ఒకేలాగా పెరగడం మొదలు పెడతాయి అన్నమాట. జస్ట్ ఇన్స్టెంట్గా మార్ఫలాజికల్ చేంజెస్ చేసుకుంటుంది కానీ జెనెటికల్గా ఫిక్స్ అవ్వవు. ఇక్కడ్స్ అనేటటువంటివి దట్ ఈస్ ద న్యూట్రల్ కండిషన్స్ రాగానే దట్ కెన్ డిజపియర్డ్ అంటే దట్ ఈస్ బికమ్ సిమిలర్ ఇన్ అపీరియన్స్ అంటే ఒరిజినల్ ఎలా ఉందో అలా మారిపోతూ ఉంటుంది అనమాట. దట్ ఈస్ ద ఇక్కడ్స్. అంటే దిస్ ఈజ్ అ సింపుల్ చిన్న టాపిక్, ఈకో టైప్స్ అండ్ ఇక్కడ్స్. అంటే మీకు సిలబస్లో ఈకో టైప్స్ మాత్రం అడిగారు, చిన్నగా ఉంది కానీ ఇక్కడ్స్ కూడా యాడ్ చేసాము. ఈకో టైప్స్ అనేది మాత్రం షార్ట్ అడుగుతూ ఉన్నారు. ప్లాంట్ కమ్యూనిటీ క్యారెక్టర్స్ని ఎగ్జామినేషన్లో ఎస్ఏ కింద అడగడానికి చాయిస్ ఉంది. ఎట్ ది సేమ్ టైం అందులో లైఫ్ ఫామ్స్ని బయాలజికల్ స్పెక్ట్రమ్ని విడిగా షార్ట్గా అడిగేటటువంటి చాయిస్ ఉంది. ఈకో టైప్స్ కూడా ఈ యూనిట్ నుంచి షార్ట్స్లో ఉంటున్నటువంటి ఒక క్వశ్చన్ కింద మీకు చెప్పవచ్చు. దిస్ ఈజ్ ద ప్లాంట్ కమ్యూనిటీ క్యారెక్టర్స్ అండ్ ఈకో టైప్స్ అండ్ ఇక్కడ్స్.